ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, 2023వ సంవత్సరంలోనికి మమ్మను ప్రవేశింపజేసి మా మంచితనం, మా గొప్పతనం, మా నీతి ఏది లేకపోయినా ఆకాశం కంటే ఎత్తైన మీ కృపచేత మమ్మను ఆశీర్వదిస్తూ ఆయుష్నిస్తూ ఆవిరి వంటి జీవితాన్ని పొడిగిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సందర్భంలో మా అందరి జీవితాలకు ఏం అవసరమో నాయనా వాటిని మాకు నేర్పించమని ప్రార్థించుటకు యోగ్యత లేదు. మీ ఆత్మ సహాయమును అందించమని వేడుకొనుటకు మాకు అర్హత లేదు. కేవలం మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చిందించిన నిష్కలంకమైన, శ్రేష్టమైన, అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే మీ కృపాసనము యొద్దకు ఇటు రీతిగా ధైర్యంతో వచ్చుచు ఆయన పరిశుద్ధ నామములోనే మా ప్రార్థన ఆలకించి నాయన మమ్ము నడిపించమని, మా హృదయాలలో మీ మాటలు నింపమని వేడుకొనుచు ఆయన యొక్క పవిత్రమైన, ఆయన యొక్క పరిశుద్ధమైన, ఆయన యొక్క శ్రేష్టమైన, ప్రశస్తమైన నామములోనే మిక్కిలి వినయముతో, విశ్వాసముతో, భయముతో, భక్తితో, వణుకుతో ఈ ప్రార్థన విన్నపములు మీ సన్నిధిలో పెట్టి సమర్పించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఒక సేవకునిగా యోహానన్న గారు తన పరిచర్య ముగించి వెళ్ళిపోయారు. వేదిక మీద నిలుచుని మాట్లాడుచున్న నేను కానీ, మిగిలినటువంటి దైవదాసులు కానీ అందరూ కూడా ఏదో ఒకరోజు సేవలో ఉన్నప్పటికీ విడిచి వెళ్ళిపోవాల్సిందే, లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఒకప్పుడు 100 ఏళ్లకు పైగా జీవించిన మనుషులు ఈరోజు 60 సంవత్సరాలు కూడా పక్కా చెప్పలేని ఒక పరిస్థితిలో ఉన్నారన్న సంగతి మనం మనసులో పెట్టుకోవాలి. అంటే సగానికి సగం, 100 ఏళ్లలో సగానికి సగం ఆయుష్ మరి తగ్గిపోయిందా అని అనిపించే పరిస్థితి. సగటున మాట్లాడుతున్నా, సగటున 60 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు ఇక్కడ, తండ్రులు, తల్లులు. 70, ఒకరిద్దరు 80లలో కూడా ఉండొచ్చు. కానీ యావరేజ్గా మాట్లాడితే నాకు తెలిసి 50 యావరేజ్ అని అనుకోవాలి. సగటున 50. అధిక బలమున్న ఎడల 60, అంతే. 80 అంటే దురాశ. అందరూ 80 ఎక్కడ? అందరూ 80 ఎక్కడ? మోషే గారి కాలానికి అది, మన కాలానికి ఇలానే అనుకోవాలి. అంటే ఇప్పుడు 40 రీచ్ అయిన వాళ్ళందరూ కూడా ఏమనుకోవాలంటే బెల్లు మోగింది అనుకోవాలి, లెక్క పెట్టుకోవాలి. కౌంట్ డౌన్ బిగిన్ అయింది. ఇప్పుడు 20 దాటిన వాళ్ళు ఏమనుకోవాలి? సగటున ఇంకొక 10-20 ఏళ్లకు మాకు కూడా ఏం స్టార్ట్ అవుతుంది? కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆవిరి, ఒకప్పుడు 1000, ఇప్పుడు గొయ్యి. అలానే ఉంది. రేపేమి సంభవించునో నీకు తెలీదు అని అంటే గొయ్యి రెడీగా ఉన్నట్టేగా. అంటే చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో మన స్థితిని బట్టి మన భవిష్యత్తు నిర్ధారించబడుతోంది. ఈ ఆలోచన ఉన్నవారు ప్రపంచంలో తక్కువ, లేనివారే ఎక్కువ. ఎందుకు ఈ ఆలోచన ఎక్కువ లేదు భూమి మీద ఉన్న ప్రజలకు అనంటే,
భూమి మీద ఉన్న ప్రజలు ఎక్కువ శాతం ఏ పనిలో ఉంటారు అంటే, అపార్థం చేసుకోకపోతే, ఉద్ధరించే పనిలో ఉంటారు. ఉద్ధరించే పని. ఏం ఉద్ధరించే పని? ఏమీ ఉద్ధరించని పని, కానీ ఉద్ధరిస్తున్నామన్న ఫీలింగ్లో బతికే పరిస్థితి. బిజీగా తిరగడం. మొన్న ఎక్కడో మాట్లాడుతూ నేను అన్నాను, ఒక జంతువు బిజీగానే తిరుగుతుంటుంది, ఒక మనిషి బిజీగా తిరుగుతుంటాడు. జంతువుకు లక్ష్యం ఉండదు, ఉండాల్సిన లక్ష్యం ఏమి ఉండదు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏ పర్పస్ అంటారు ఇంగ్లీష్లో, లక్ష్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? పర్పస్. ఏ లక్ష్యము లేకుండా జంతువు తిరుగుతుంది, ఏ లక్ష్యము లేకుండా మనిషి తిరుగుతాడు. మాకెందుకు లేవు లక్ష్యాలు అని కోపం ఎవరికైనా వచ్చినా, ఏమున్నాయి లక్ష్యాలు అని తిరిగి అడగాల్సి వస్తుంది. నాకున్నది ఫలానా లక్ష్యము అని ఎవరైనా అది పెద్ద వెయిట్ ఉన్న లక్ష్యం ఏం కాదు. మనకున్న జీవిత లక్ష్యాలు పెద్ద బరువున్న లక్ష్యాలు ఏమి కాదు. ఉదాహరణకు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. పోయేలోపు ఒక సొంతింటిని కట్టుకొని ఒక్కరోజైనా అందులో ఉండి చచ్చిపోవాలి. ఇది కొంతమందికి ఉన్న లక్ష్యం. అప్పులు చేసి లోన్లు కట్టుకోవడానికి, లోన్లు తీసుకొని సొంతిల్లు కట్టుకొని ఒక్కరోజు ఉండి చచ్చిపోవడానిక? ఇలాంటి లక్ష్యాలు కూడా కొంతమందికి ఉన్నాయి. బిడ్డకు పెళ్లి చేసి చచ్చిపోవాలి, ఎప్పటికైనా ఆ కుర్చీలో కూర్చొని చచ్చిపోవాలి. పదవి. మనసు పెట్టి ఆలోచిస్తే పెద్ద వెయిట్ ఉన్న లక్ష్యాలేమని అనిపించట్లా. వాళ్ళ నాశనాన్ని కళ్ళతో చూడ్డానికి ఇంకా నేను కళ్ళు తెరుచుకొని బతుకున్నానంటాడు ఒక ఆయన, ఒక ఆవిడ. ఇదొక లక్ష్యం. కానీ బైబిల్ కలిగిన వారు సమీప భవిష్యత్తు, తాత్కాలిక భవిష్యత్తును గురించి మాత్రమే ఆలోచించే పరిస్థితిలో ఉండకూడదు. ముఖ్యంగా సేవకుల ప్రస్తావాన్ని ఇక్కడ తీసుకొని రావడానికి గల కారణం, ఒక సేవకుడు మరణించిన సందర్భంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక్కడ ఉన్నాం కనుక. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది, బాక్సులు ఉన్నాయి. రెంట్కి తెచ్చినవా? ఇవి మనవేనా? మనవే, బయట నుంచి తెచ్చారు. కానీ ఇక్కడంటే ఒక ఎక్విప్మెంట్ ఉంది కదా. సంఘానికి సౌండ్ సిస్టమ్ ఉందా లేదా అని అడుగుతున్నాను. ఉంది. ఎవరు ఆ సౌండ్ సిస్టమ్ని రెడీ చేశారు? నేను అడుగుతున్నాను. స్థానిక సంఘాన్ని, ఇక్కడున్న సౌండ్ సిస్టమ్ని ఎవరు కొన్నారు, ఎవరు ఏర్పాటు చేశారు? దానికి ఆన్సర్, యోహాను గారు బతికున్నప్పుడే సౌండ్ సిస్టమ్ రెడీ చేసి వెళ్ళిపోయాడు. ఎస్ ఆర్ నో? అవును. ఎందుకు అని అడిగితే, నేను పోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. సౌండ్ సిస్టమ్ లేదని మీ పరిచర్య తక్కువ అవ్వకూడదు. ఎందుకు ఆ భవిష్యత్ ఆలోచన? నాకు పెద్దగా తెలియదు, మీకు తెలిసినంత తెలియదు కరెక్ట్గా మాట్లాడితే. కానీ మరణించడం కంటే ముందే తాను చనిపోయిన తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో అని ఆలోచించి తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఏవో సిద్ధపరిచి తన పరిధిలో తనకు చేతనైనంత మట్టుకు ఏవో ఆయన ఏర్పాటు చేసి వెళ్ళే ఒక ప్రయత్నం అయితే చేశాడని ఇక్కడున్న దాదాపుగా అందరికీ తెలుసు. పోనీ మీరు నిజంగా చెప్పండి, నేను చనిపోయిన తర్వాత నన్ను ఎప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను చనిపోయిన తర్వాత నా గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, నేను చనిపోయిన తర్వాత పోనీ నాకు పేరు, ఈ ఆలోచనలు ఏమైనా యోహానన్న గారికి ఉండేవా అని అడుగుతున్నాను. తెలియక అడుగుతున్నాను, చెప్పండి. నా గురించి మాట్లాడుకోవాలి, నన్ను చూడాలి, నాకు సన్మానాలు చేయాలి, నా పేరు మాట్లాడుకోవాలి.
అది లేదు. అంటే ఒక సేవకుడు బతికున్నప్పుడు తన మహిమ కోసం బతకకూడదు. నంబర్ 1. ఒక సేవకుడు బతికున్నప్పుడు తాను చనిపోయిన తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో అని ముందుగానే ఆలోచన కలిగిన వాడై, బాధ్యత కలిగిన వాడై, భారము కలిగిన వాడై, ఫ్యూచర్ని ఆలోచించే స్థితిలో సేవకుడు ఉండాలి. ఉదాహరణకు అన్నగారిని తీసుకొని మాట్లాడుతున్నా. ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లో మనందరము కూడా మాదిరిగా పెట్టుకొనగలిగే గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళందరి మాటలు మనం చదువుతున్నప్పుడు ఎందుకో వాళ్ళు ఎప్పుడు కూడా నేను చనిపోయిన తర్వాత అని వాళ్ళ ఫ్యూచర్ గురించి తప్పించేవారు. ఉదాహరణకు యాకోబు గారు, ఆదికాండంలో యాకోబు గారు మరణకాలము సమీపించింది. ఆయనకు మరణకాలము సమీపించినప్పుడు ఆయన ఫ్యూచర్ గురించి తన పిల్లలకి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 49వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి అని. నెక్స్ట్ మాట, అంత్య దినములలో మీకు ఏవో సంభవించబోతాయి, అవి మీకు ముందే తెలియాలి. అంత్య దినములలో మీకు ఏవో సంభవించబోతాయి, అవి నేను మీకు ముందే తెలియజేయాలి. మీ దగ్గర నా ఫోటో ఉందా? నా పేరు చెరిగిపోకుండా మీరు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇది కాదు ఆయన తాపం, ఇది కాదు ఆయన తృష్ణ. ఈ ఆధునిక కాలంలో సేవకులన్న వారు ఎలా ఉండాలో తెలియాలనంటే పరిశుద్ధ గ్రంథంలో కనబడే సేవకులను మనము చూడాలి. వాళ్ళు ఎప్పుడు కూడా పేరు కోసం పరితపించలేదు, వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తింపు కోసం పరితపించలేదు. అసలు పేరు కోసం పరితపించేవాడు బైబిల్ ప్రకారంగా సేవకుడు కాదు. దేవుని ఎదుట భయముతో బతికేవాడు సేవకుడు, దేవుని ఎదుట వణుకుతో బతికేవాడు సేవకుడు, దేవుని ఎదుట బాధ్యత కలిగి బతికేవాడు సేవకుడు, దేవుని ఎదుట ఆత్మల భారము కలిగి బతికేవాడు సేవకుడు. చనిపోయేటప్పుడు ఆస్తుల గురించి మాట్లాడకుండా పిల్లలను పిలిచి వాస్తవాలు మాట్లాడుతున్నాడు యాకోబు గారు. ఆస్తులను గురించిన చింత లేదు, ఏవో వాస్తవాలు మీకు తెలియాలి, అవి సంభవించబోయేవి, అది నేను బతికున్నప్పుడే మీకు చెప్పాలి. అవి విన్న తర్వాత మీరు జాగ్రత్త పడితే మీరు జ్ఞానవంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు, తెలివి కలిగిన వారు అవుతారు. ఆ క్రింద ఆయన మాట్లాడిన మాటలలో కొన్ని హెచ్చరికలు ఉంటాయి, దాగి ఉన్న హెచ్చరికలు, హిడెన్ వార్నింగ్స్, హిడెన్ కాషన్స్. ఇది యాకోబు గారి గురించి. అలా నెమ్మదిగా 2వ పుస్తకానికి వస్తే నిర్గమకాండము, తర్వాత లేవియాకాండము, అలా పంచకాండాల్లో ప్రయాణం చేస్తే నిర్గమకాండం నుంచి మనకు మోషే గారు కనపడతారు. నిర్గమకాండంలో పుట్టినవాడిగా కనపడతాడు మోషే గారు, ద్వితీయోపదేశకాండంలో మరణించిన వాడిగా కనబడతాడు. యాకోబు గారికి మరణకాలము సమీపించినప్పుడు ఆయన ఏమైతే మాట్లాడారో, ఎలాగైతే మాట్లాడారో భవిష్యత్తును గురించి, మోషే అనేటువంటి మరొక సేవకుడు కూడా తాను మరణించే ముందు మరణకాలము సమీపించినప్పుడు 12 గోత్రాల ప్రజలకు ఏమని చెబుతున్నాడు చూద్దాం ఒక్కసారి. ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ, ద్వితీయోపదేశకాండం అందరూ తీద్దాం.
31వ అధ్యాయం, 31వ అధ్యాయం ఒక్కసారి 29వ వచనము చూద్దామా. 29 మోషే గారు మాట్లాడుచున్నారు. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. ఏలయనగా నేను త్వరలో మరణించబోతున్నాను, నేను త్వరలో మరణించబోచున్నాను. కానీ నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురని ఆ దినముల అంతమందు, అంత్యదినాలు, కీడు మీకు ప్రాప్తమగునని నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన దేవునికి కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని మీరు చేస్తారని నేను ముందే ఎరుగుదును. ఒక సేవకుడు, ఆ సేవకుడు తన గురించి మాత్రమే ఆలోచించిన వాడు కాదు. ఇన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ సేవకునికి ఏ ప్రజల బాధ్యతనైతే దేవుడిచ్చాడో ఆ ప్రజలకు సంబంధించిన ఒక స్పష్టత ఈ సేవకునికి ఉంది, క్లారిటీ. ఏం మాట్లాడాడు, ఏమని హెచ్చరించాడు పక్కన పెడితే ఆయనకు ప్రజలను గురించినటువంటి ఒక క్లారిటీ ఉందా లేదా అది ఆలోచించండి ఒక్కసారి. దేవుడు తనకిచ్చినటువంటి ప్రజలను గూర్చిన క్లారిటీ, అంటే ప్రజలపై ఆయన గురి ఉంది, ప్రజలపై ఆయన దృష్టి ఉంది, ప్రజలపై కన్నేసినవాడు అంటే దోపిడీ చేయడానికి కాదు. ఎలా బతుకుతున్నారు, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలానే కనుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఆత్మలను గూర్చి ఆలోచన కలిగిన వాడు దైవజనుడైన మోషే గారు. అందుకే ఈ రోజుకి ఆయన గురించి అంత గొప్పగా మనం మాట్లాడుకుంటాం. ఆత్మలను గురించి ఆలోచించేవాడే సేవకుడు, ఆస్తులను గురించి ఆలోచించేవాడు కాదు. ఆస్తుల పరితాపమా, ఆత్మల పరితాపమా? ఆయన మాటల్లో మనకేం కనపడుతోంది? అయ్యో అయ్యో, నేను చనిపోయిన తర్వాత మీ పరిస్థితి నేను ఒక్కసారి ఆలోచిస్తుంటే నా గుండెలు పగులుతున్నాయి. అమ్మయ్యా నేను పోయినా పర్లేదు అన్న మరణం నాకు రావట్లా. మిమ్మల్ని చూస్తే నేను ప్రశాంతంగా చనిపోలేకపోతున్నాను, మిమ్మల్ని చూస్తుంటే ధైర్యంగా నేను చనిపోలేకపోతున్నాను. ఎవరైనా మనిషి చనిపోయేటప్పుడు ఏం కోరుకుంటాం? డాక్టర్లు కూడా ఏం చెప్తారు? ఆయన ఏం తింటాడో పెట్టండి, ప్రశాంతంగా పోని అంటారు. ఏం తింటాడో పెట్టండి, ఏం తాగుతాడు, ఎందుకంటే చేసేది ఏం లేదు, అయిపోయింది. 2 రోజులున్నా వారం రోజులున్నా ప్రశాంతంగా పోని, ప్రశాంతంగా పోని. కొంతమంది క్యాన్సర్ వస్తే ఫైనల్ కీమోథెరపీ చేస్తారు, కానీ కొన్ని కుటుంబాలలో కుటుంబీకులు ఒప్పుకోరు కీమోథెరపీకి. ఎందుకు? కీమోథెరపీ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు, తట్టుకోలేడు. మరి ఏం చేద్దాం? అలానే ఉండనివ్వండి. కీమోథెరపీ చేసిన బతికేవారు తక్కువ. అంటే ఎవరు భయపడకండి, ఉన్న విషయం చెప్తున్నా. వేరే ఆప్షన్స్ ఉన్నాయి. కీమోథెరపీ చేసినా బతికినోళ్ళు ఉన్నారు, కీమోథెరపీ చేసినా ఇబ్బంది ఉన్నోళ్ళు ఉన్నారు. అసలు కీమోథెరపీ వరకు వెళ్ళకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. చిన్న మీకు క్లూ ఇవ్వడం కోసం చెప్తున్నా. అల్లోపతిలో అన్ని ఆన్సర్లు దొరకవు, అల్లోపతిలో దొరకని సమాధానాలు హోమియోపతిలో దొరుకుతాయి. హోమియోపతిలో దొరకని ఆప్షన్స్ మనకు అల్లోపతిలో దొరుకుతాయి. కాలిరిగిందనుకోండి, హోమియోపతిలో ఆపరేషన్లు జరగవు, అల్లోపతికి వెళ్ళాల్సిందే. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా దొరకకపోతే ఆయుర్వేదానికి వెళ్ళాల్సిందే. ఓవరాల్గా మనకు ఆప్షన్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఇప్పుడు నేను వైద్యం గురించి కాదు మాట్లాడేది. కొన్ని కుటుంబాలు తీసుకునే నిర్ణయాలు ఎట్లుంటాయంటే, వద్దండి అంత తట్టుకోలేరంటే ప్రశాంతంగా పోనివ్వండి. అది పాయింట్. మనము ప్రేమించేవారు ఎవరైనా కూడా మరణించేటప్పుడు మనం కోరుకునేది ప్రశాంతంగా మరణించాలి. కానీ మోషే గారికి వచ్చింది ప్రశాంతతతో కూడుకున్న మరణం. అంటే ఆయన మాటలు చూస్తుంటే అలా కాదేమో అనిపిస్తుంది. కారణం, భౌతికంగా ఆయనకి ఏ బాధలు లేకపోయినా మానసికంగా ఆయన బాధపడుతున్నాడు, మానసికంగా ఆయన వేదన పొందుతున్నాడు. కారణం,
ఎవరి మీదనైతే నేను భారం పెట్టుకున్నాను, ప్రభువా వీళ్ళనే గనుక నువ్వు నాశనం చేసే పాట అయితే, అదే నీ నిర్ణయం అయితే, ముందు జీవగ్రంథంలో నుండి నా పేరు తీసేయి. వీళ్ళ నాశనాన్ని నేను చూడలేను ప్రభువా, వీళ్ళ నాశనాన్ని నేను చూడలేను ప్రభువా. ఎంత భారం అది, ఎంత పరితాపం ఇది. ఎంత గొప్ప రోల్ మోడల్ అయినా. అందుకే ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల ఫస్ట్ ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తనను తాను ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? నా గురించి నేను ఆలోచించడం మానేయాలి. అది ఉపేక్షించుకోవడం. నా డిక్షనరీలో నా అనే పదం కనబడకూడదు. నేను, నాకు, నాకే, నేనే, నన్నే, నా పేరే, నా ఫోటోనే, ఇవన్నీ పక్కన పెట్టడమే ఉపేక్షించడం. నేను మరణమైన తరువాత 29వ వచనం, మీరు బొత్తిగా చెడిపోతారన్న బాధ నాకుంది. సేవకుడి ఆలోచనలు ఎంతవరకు ఉండాలి అని ఈరోజు మనం ప్రశ్నిస్తే, మరణం తర్వాత ఫ్యూచర్ని సేవకుడు చూడగలగాలి. మరణం తర్వాత నా సంఘం పరిస్థితి ఏంటి? నా సంఘం అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు బాధ్యత ఇచ్చిన సంఘం, దేవుని సంఘం. అది సంఘములో సండే స్కూల్ పిల్లలు ఉంటారు, సంఘములో యవనస్తులు ఉంటారు, సంఘములో పెద్దలు ఉంటారు, సంఘములో స్త్రీల సమాజం ఉంటుంది, సంఘములో వృద్ధులు ఉంటారు. విషయం ఏంటంటే, సంఘములో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, సంఘములో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక సేవకుని నుండి దేవుడు ఆశించేది, కోరుకునేది, ఆ సేవకునికి నియమించినది ఏమిటి అని అడిగితే, ఆ సేవకుడు వీళ్ళందరి గురించి ఆలోచిస్తూ ఉండాలి. మన కళ్ళ ముందే వృద్ధులు ఉంటారు, మన కళ్ళ ముందే సంఘములో వృద్ధులు ఉంటారు. ఒక సేవకుడు ఆ వృద్ధులను చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ వృద్ధులు ఇంకా 50 ఏళ్ళు బతికే అవకాశం లేదు. వాస్తవాలు మాట్లాడితే తక్కువ ఆయుష్కాలం ఉన్న పరిస్థితుల్లో ఆ తల్లి గారి ఆత్మీయ స్థితి ఎలాగుంది, ఆ తండ్రి గారి ఆత్మీయ స్థితి ఎలాగుంది, ఆ సేవకుడు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. కడుపున పుడితేనే కాదు కదా తల్లులు మనకు. మన కళ్ళ ముందున్న వృద్ధులందరూ మన తల్లులే, కళ్ళ ముందున్న వృద్ధులందరూ తండ్రులే. వారి గురించి పరితపించే సంఘాలుగా మన సంఘాలు ఉండాలి. వృద్ధుల గురించి పరితాపం. మార్తమ్మ అనే తల్లిగారు, మరియమ్మ అనే తల్లిగారు, రూతు అనే తల్లిగారు, ఎస్తేర్ అనే తల్లిగారు, ఏదో పేర్లు చెప్తున్నా, నోటికి వచ్చింది. తండ్రులు. మరణకాలము సమీపంగా ఉన్న మన సంఘాలలోని వృద్ధుల గురించి నెలలో ఒకరోజు సపరేట్గా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అరపూట చేస్తే ఎంత బాగుంటుంది. పోనీ ఒక అరగంట చేస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళు ఎవరో కాదు, మనందరి కుటుంబాలలో ఉన్నవారే. విషయం ఏంటంటే, మన కుటుంబాలలో ఉన్న వృద్ధులు, అమ్మో నేను చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటనే ఆలోచన ఉండదు. కాలము సమీపిస్తున్నా ఇంకా కోడలిపై పెత్తనము లేదా కోడలు గురించినటువంటి పరిస్థితి, ఇంకా కుటుంబంలో వాళ్ళ మీద విసుగులు, సనుగుళ్ళు, గొడవలు. ఇప్పుడు అవసరమా? ఈ టైంలో అవసరమా? ఇంకా అసలు వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ దేవునిపై మనసు పెట్టి బతికితే ఆత్మ అంత సేఫ్. ఇది చిన్న విషయం కాదు. వినడానికి సిల్లీగా ఉన్నా అది వాస్తవం. అలా బతుకులేదో బతికేస్తారు, ఇక చెప్పినా వినరు.
వినకపోతే నష్టపోతారు, వింటే బాగుపడతారు. ఒకసారి చెప్పండి, మీ అనుభవంలో మీకు కొన్ని నచ్చట్లేదు వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి. ఒక్కసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, కుదిరితే అప్పుడప్పుడు చెబుతుండండి, దేవునికి వదిలేయండి. ఇక్కడున్న తండ్రులు, ఇక్కడున్న తల్లులు, ఇక్కడున్న తాతయ్యలు, ఇక్కడున్నటువంటి అమ్మమ్మలు, నానమ్మలు అందరితో, మీ కుమారుడు అనుకోండి, నన్ను మీ మనవడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, చిన్న విన్నపం, దేవునిపై ఎక్కువ మనసు పెట్టండి, ఎక్కువ ప్రార్థనలో ఉండండి, ఎక్కువ ప్రార్థనలో ఉండండి. మీకు బైబిల్ చదవడం వస్తే బైబిల్ చదువుతూ ఉండండి. పాటలు వినడానికి చదువు అవసరం లేదు, పాటలు వింటూ ఉండండి. ఇంట్లో టీవీ ఉంటే పాటలు పెట్టమని చెప్పండి. మంచి మంచి అర్థవంతమైన పాటలు ఎన్నో ఉన్నాయి, పాటలు వింటూ ఉండండి. దేవుని స్తుతించే పాటలు ఎన్నో ఉంటాయి. ఎక్కువగా మనసంతా ఆయన మీద పెడితే ఆత్మ సేఫ్, ఆత్మ సేఫ్. చనిపోయిన తర్వాత చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఈయన ఆత్మకు శాంతి కలుగునుగా, కానీ వాళ్ళు కోరుకున్న రికమెండేషన్లు పెట్టిన డైలాగులు కొట్టిన మన ఆత్మకు శాంతి ఏం కలగదు. మన బతుకున్నప్పుడున్న పరిస్థితిపై మన ఫ్యూచర్ ఉంటుంది. ఈ మాటలు చెప్పాలి. సంఘ సేవకులు కుటుంబాలను దర్శించినప్పుడు, సంఘ సేవకులు గృహాలను దర్శించినప్పుడు, అక్కడున్నటువంటి వయసులో పెద్దగా ఉన్నటువంటి వారికి ఈ మాటలు చెప్పాలి. వాళ్ళు ఇంటికి వెళ్తే చెబుతారు, నా కొడుకు ఇలా అంటాడు, నా కూతురు ఇలాంటిది, నా అల్లుడు ఇలా అంటాడు, నా కోడలు ఇలా అంటాడు. అప్పుడు సేవకుడు ఏం చేయాలి? మర్చిపోండి అమ్మా, మర్చిపోండి. ఇంకెందుకు ఇవన్నీ? వాళ్ళు చిన్నపిల్లలు కాదు, మీ కొడుకు పెద్దోడే, నీ కోడలు పెద్దదే, మనవాళ్ళు ఉన్నారు నీకు. మీరు ఎలాగైతే జీవితంలో పాఠాలు నేర్చుకున్నారో వాళ్ళు కూడా కింద పడితే పాఠాలు నేర్చుకుంటారు. మీ గురించి ఆలోచించండి. ఆ వృద్ధుల గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట దయచేసి. మన సంఘాలలో ఉన్న వృద్ధుల గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేయక తప్పదు. ఎందుకంటే త్వరలో వారు వెళ్ళిపోతారు. ఇది వాస్తవం. యేసు ప్రభు మళ్ళీ లోకానికి రాబోతున్నాడు. ఆయన రాకడలో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన రాకడ కొరకు వీళ్ళ సిద్ధపాటు ఏంటి? ఇదే స్థితిలో కనుక కన్ను మూస్తే రేపు పొద్దున వాళ్ళు పాత్రులుగా ఎంచబడతారా, ఎంచబడరా అని బతికున్న వాళ్ళు ఆలోచించాలి. ఎవరిలా? మోషే గారిలా నేను చనిపోయిన తర్వాత ఒక సేవకుడు ప్రతిరోజు అనుకుంటూ ఉండాలి, నేను ఎప్పుడు పోతానో తెలీదు, ఈ రోజే లాస్ట్ ఏమో, రేపే లాస్ట్ ఏమో, ఈ మంతే లాస్ట్ ఏమో, ఈ ఇయరే లాస్ట్ ఏమో. నేను చనిపోయిన తర్వాత నా సంఘంలో ఉన్న వృద్ధులు, ఎందుకంటే వృద్ధుల కంటే ముందు చనిపోవచ్చుగా సేవకుడు. ఇక మన సంఘాలలో ఉన్నటువంటి పెద్దలు, కుటుంబ బాధ్యతలు కలిగినటువంటి కుటుంబ యజమానులు, ఒక ఫ్యామిలీలో నలుగురుంటే నలుగురు ప్రతి ఆదివారం మందిరానికి రావట్లేదు. దాదాపుగా అందరి స్థానిక సంఘాలలో పరిస్థితి ఇదే. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, వాళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. అంటే మన స్థానిక సంఘాలలో కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో కుటుంబాలు కలిసి మందిరానికి రావట్లేదు. ఇది వాస్తవం. నలుగురిలో ఇద్దరే వస్తున్నారు, ముగ్గురులో ఒకరే వస్తున్నారు. అంటే పేపర్ మీద మాత్రం లిస్టులో 50 కుటుంబాలు ఉన్నాయి, 100 కుటుంబాలు ఉన్నాయి, 200 కుటుంబాలు ఉన్నాయి అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళందరూ రావట్లేదుగా. ఎందుకు రావట్లేదు? విశ్వాసులైనా రావట్లేదు. భర్త విశ్వాసే, భార్య విశ్వాసే, పిల్లలు పర్లేదు, కానీ మందిరానికి రావట్లేదు. అంటే వాళ్ళ జీవితంలో ప్రాధాన్యతలు ఇంకా ఏవో ఉన్నాయన్నమాట. ఆదివారం ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి, ఆదివారం ఖచ్చితంగా సహవాసంలో కూడుకోవాలి అన్న ఆలోచన కుటుంబం టోటల్గా మొత్తం కుటుంబానికి ఈ బాధ్యత, ఈ భారము, ఈ తృష్ణ, ఈ ఆకలి లేదన్నమాట, ఆసక్తి లేదన్నమాట. నేను బతికుండగానే వీళ్ళు కుటుంబాలతో రావట్లేదే, నేను పోయిన తర్వాత కుటుంబంలో ఒక్కడు రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బతికున్నప్పుడే సేవకుడు ఆలోచనలు చేయాలి. ఎందుకయ్యా మీరు రావట్లేదు? ఎందుకమ్మా మీరు రావట్లేదు? పరితాపం.
ఒక డాక్టర్ పేషెంట్ ఫ్యూచర్ గురించి చెబుతాడు, ఒక టీచర్ విద్యార్థి ఫ్యూచర్ గురించి చెబుతాడు, ఒక సేవకుడు తన స్థానిక సంఘ ఫ్యూచర్ని చెప్పగలగాలి. ఇది సాధ్యమయ్యేది ఒక్కసారి. అది సేవకుడు తన గూర్చి ఆలోచించడం మర్చిపోయి తన సంఘస్థులు లేకపోతే ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఆ గొర్రెల గురించి, ఆ ఆత్మలను గురించి ఆలోచించే తత్వం ఉన్నప్పుడే సంఘాలు బాగుపడతాయి. సంఘాలు బాగుపడతాయి. నేను చనిపోయిన తర్వాత నా వారు అంటే నా స్థానిక సంఘంలో ఉన్నవారు బాగుగా ఉంటారా చెడిపోతారా? బాగుగా ఉంటారా చెడిపోతారా? చెడిపోతే దేవుని ఉగ్రత. చూడండి అక్కడ, మీరు చేయు క్రియల వలన దేవునికి కోపము వచ్చును, అప్పుడు మీకు కీడు సంభవించును. అదీన బాధ. ఒక్కసారి మోషే గారిలా 10 నిమిషాలు ఆలోచిద్దాం అందరం. మోషే గారిలా 10 నిమిషాలు ఆలోచిద్దాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, విశ్వాసులైన సేవకులైన అందరూ, నేను చనిపోయిన తర్వాత నా కుటుంబ ఫ్యూచర్ ఏంటి, నా సంఘ ఫ్యూచర్ ఏంటి? బతికున్నప్పుడు వాగ్దానాలు ఇచ్చి కాదు పోవాల్సింది సేవకులు, హెచ్చరికలు చేసి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. విచిత్రం ఏంటంటే 12 నెలలలో ఏ ఆదివారం రాని మనిషి అయినా మందిరానికి డిసెంబర్ 31 రాత్రి వస్తే వాగ్దానం వస్తుంది. ఏమని? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏం ఉద్ధరించాడని, ఏం సాధించాడని ధన్యుడు? ఎందుకు మేలు కలగాలి? వాగ్దానాలకు అలవాటు పడిన మన జీవితాలు హెచ్చరికలకు అలవాటు పడాలి. వాగ్దానాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్న సేవకులు హెచ్చరించడానికి ఇష్టపడాలి, జాగ్రత్తలు చెప్పడానికి ఇష్టపడాలి. చరిత్ర మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. చరిత్ర మనకు పాఠాలు నేర్పిస్తుంటుంది. ఆ చరిత్రలోనికి అప్పుడప్పుడు మనము తొంగి చూడాలి. మోషే గారు వెళ్ళిపోయారు, యెహోషువ గారు వచ్చారు, యెహోషువ గారు వెళ్ళిపోయారు. నెమ్మదిగా పరిస్థితి ఎలా తయారైపోయిందో మనకు బాగా తెలిసిన మాట ఇది. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? అది ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. అయిపోయింది. ఒక జనరేషన్ వెళ్ళిపోయింది. ఆ జనరేషన్ పోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టేసింది. అంటే ఏం జరిగింది? ఒక జనరేషన్ తర్వాత మరొక జనరేషన్, బెటర్ జనరేషన్ రావట్లా, వర్స్ జనరేషన్ వస్తుంది. ఒక జనరేషన్ కంటే రాబోయే మరొక జనరేషన్ పవర్ఫుల్గా ఉంటే ఆనందించాలి. కానీ రాబోయే జనరేషన్స్ మన కళ్ళ ముందు బలహీనంగా కనబడుతుంటే మన చావు ప్రశాంతంగా జరగదు, మనకు ఆలోచనలు ఉంటే. కారణం, నేను బతికున్నప్పుడే మన ఫ్యామిలీస్ గురించి ఆలోచిద్దాం కాసేపు. ఎందుకంటే ఇక్కడ సంఘం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో ఇక్కడున్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఒక్కసారి అందరూ ఆలోచించమని నేను కోరుతున్నా. వాస్తవం చెప్పండి, మనం ముందు చచ్చిపోతామా, మన పిల్లలు ముందు పోతారా? జనరల్గా చెప్పాలి. పలానా ఊరిలో కొడుకు ముందు చనిపోయాడంటే నాకు కౌంటర్లు వద్దు. జనరల్గా పెద్దలు ముందు చనిపోతారా, పిల్లలు ముందు చనిపోతారా? 90% పెద్దలే పోతారు. ఇక్కడున్న పెద్దలందరూ అనగా ఇక్కడున్న తల్లులు, ఇక్కడున్న తండ్రులు, ఒక్కసారి మీ పిల్లల గురించి ఆలోచించండి. విశ్వాస జీవితంలో మీరు బలంగా ఉన్నారా, మీ పిల్లలు బలంగా ఉన్నారా? విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, వాక్య జీవితంలో మనము బాగున్నామా, మన కడుపున పుట్టిన పిల్లలు బాగున్నారా? ఈ పెద్ద తపస్సు చేయాల్సిన అవసరంలా, వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది.
ఒక్కవేళ మన ముందు పరిస్థితి భక్తి విషయంలో, మందిరం అంటే ఆసక్తి విషయంలో, ఆత్మీయ విషయంలో నా కొడుకు నాకంటే బలహీనంగా ఉన్నాడు, నా బిడ్డ నాకంటే బలహీనంగా ఉంది, నాకున్నంత ఆసక్తి నా పిల్లలకు లేదు అని ఇక్కడ ఎవరైనా అనుకుంటే, ఒకవేళ అదే కనుక నిజమైతే, మీరు మరణించేటప్పుడు ప్రశాంతంగా మరణించలేరు, మరణించకూడదు కూడా. అలా పిల్లలు విశ్వాసులుగా లేకుండా ప్రశాంతంగా ఎలా చచ్చిపోతారు? ఒకవేళ మనం ప్రశాంతంగా చచ్చిపోయామన్నా మనము భారము లేకుండా చచ్చిపోయినట్టే. పిల్లలను గురించిన విశ్వాస విషయంలో భారము లేకుండా, భక్తి విషయంలో, పిల్లల విషయంలో భారము లేకుండా. కొంతమంది భలే చెబుతారు విడ్డూరంగా, నాకు ఇప్పుడు ఏ బాధలు లేవండి, పిల్లలు సెటిల్ అయిపోయారు. ఏంటి సెటిల్ అవ్వడం అంటే? పెద్దోడికి ఉద్యోగం వచ్చింది, అమ్మాయికి పెళ్ళయింది, అది సెటిల్మెంట్. వాడు అమెరికాలో ఉన్నాడు, పాప ఆస్ట్రేలియాలో ఉంది, అది సెటిల్మెంట్. పిల్లలు సెటిల్ అయిపోయారండి, ఇంక నేను ప్రశాంతంగా పోయినా పర్లేదు. చూసారు ఎక్కడి వరకు ఆలోచిస్తున్నాము మనం? బాగా చదువుకుంటే సెటిల్మెంట్, బాగా ఉద్యోగం వస్తే సెటిల్మెంట్, మంచి అబ్బాయికి ఇస్తే సెటిల్మెంట్. నాకంటే విశ్వాసులుగా బలంగా ఉన్నారు, నాకంటే భక్తిలో బలంగా ఉన్నారు, నాకంటే ఎక్కువ ప్రార్థనా పరులు, నాకంటే ఎక్కువగా ఆత్మీయంగా బలంగా ఉన్నవారు అన్న పిక్చరే కనుక తండ్రుల ముందు, తల్లుల ముందు లేకపోతే, రాబోయే జనరేషన్స్ మన హిస్టరీలోనే, మన ఫ్యామిలీ హిస్టరీలోనే, మన కుటుంబ వంశ చరిత్రలోనే రాబోయే చరిత్ర భయంకరంగా ఉంటుందని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చెబుతున్న చరిత్ర, ఒక తరము వారు పితరుల యొద్దకు చేర్చబడిన తరువాత నెక్స్ట్ పనికిమాలిన జనరేషన్ వచ్చిందట. వాళ్ళకు దేవుడెవరో తెలీదు, ఆయన చేసిన కార్యములేంటో కూడా తెలీదు. దేవుడు తెలియని జనరేషన్ పుట్టిందంటే చూడండి ఎంత భయంకరం. కంప్యూటర్లు తెలిసిన జనరేషన్ పుడితే సరిపోదు, ల్యాప్టాప్లు తెలిసిన జనరేషన్ పుడితే సరిపోదు. టెక్నాలజీ బాగా ఉండి, టెక్నికల్ నాలెడ్జ్ బాగుండి, ఆ టెక్నికల్ నాలెడ్జ్లో మాస్టర్లు అయితే సరిపోదు. మనకంటే బలమైన విశ్వాసులు కనబడాలి. నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అంటే ఎంత గంభీరమైన భారము, బాధ్యత పెద్దలపై దేవుడు పెట్టాడో గమనించాలి. కానీ విచారింపవలసిన పరిస్థితి అంటే, పెద్దలకు పిల్లలను గూర్చిన భారం లేదు. నెక్స్ట్ జనరేషన్ గురించిన ఆలోచనలు లేవు. నేను 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 సేవకుడు కూడా నేను అని ఆలోచిస్తే ఇంకెందుకు ఈ బతుకు, ఎందుకు ఈ సేవ, ఎందుకు ఈ బైబిల్ అన్నీ పక్కన పెట్టి ఎవడి బతుకులు వాడు బతుకోవడం బెటర్. అవసరం లేదు ఈ సేవ. నా దగ్గరున్న ఆత్మలను గురించి నేను ఆలోచించినప్పుడు అసలు నేను సేవకుడినే కాదు. భవిష్యత్తును గురించి నేను ఆలోచన చేయనప్పుడు అసలు నాది సేవనే కాదు. నేను మాట్లాడాలి, నా తర్వాత నా కొడుకు మాట్లాడాలి, తర్వాత నా మనవడు మాట్లాడాలి, మొత్తం మా ఫ్యామిలీనే కనపడాలి. ఇదా సేవ? ఇదా సేవ? ఫ్యామిలీ సేవ. వీళ్ళని చూస్తుంటే సిగ్గనిపించట్లేదు మనకు. మోషే గారు లాంటి సేవకులు, బైబిల్లో కనపడుతున్నటువంటి పెద్ద పెద్ద సేవకులను చూపిస్తుంటే సిగ్గనిపిస్తుంది. వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవడానికి సరిపోయే పరిస్థితి లేదు మనకు. వాళ్ళ భారం ఏంటి, వారి పరితాపం ఏంటి, వారి ఆలోచనలు ఏంటి. కళ్ళు తెరుచుకోకపోతే ఇలాంటి పరిస్థితి మన బతుకుల్లో కూడా కనబడుతుంది. ఏమిటది? మనము చచ్చిపోయిన తర్వాత దేవునినే ఎరుగని తరం ఒకటి పుట్టే ప్రమాదం ఉంది. వాక్యం అంటే తెలియని తరం ఒకటి పుట్టే ప్రమాదం ఉంది. కొన్ని దేశాలలో అయితే పెద్దలు తీసుకోవలసిన
జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన చర్చ్ బిల్డింగ్లేమో పెద్ద పెద్దవి, మందిర నిర్మాణాలు పెద్దవి, లోపల జనం మాత్రం తక్కువ, రావట్లేదు, బిజీ. విషయం ఏంటంటే ప్రపంచ దేశాలలో ఒక రకంగా మనం ఇండియాలో పుట్టడం మనం ఆనందించాలి, సౌత్ ఇండియాలో పుట్టడం ఇంకా ఆనందించాలి. ఎందుకంటే కొంచెం పరిస్థితులు బాగానే ఉంటాయి. ఇక్కడ బాగానే ఉన్న ఈ ప్రాంతాలలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోతే చేతులారా ఈ ఉన్న మంచి వాతావరణాన్ని మనమే చెడగొట్టి చెడిపేసి ఆ చెడిపోవడానికి పరోక్షంగా మనమే కారకులై సెలవు తీసుకోవాలి. అదే న్యాయాధిపతుల గ్రంథం అదే 2వ అధ్యాయము కింద ఒకసారి 19వ వచనం కొద్దాం. అక్కడేముందో చూద్దాం. 19. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోతున్నాడట. ఒక్కొక్క న్యాయాధిపతి, ఒక్కొక్క నాయకుడు. న్యాయాధిపతి అంటే ఎవరు ఇక్కడ? లీడర్. ఒక్కొక్క నాయకుడు అంటున్నాను కొంచెం అర్థం కావడానికి. న్యాయాధిపతి అంటే వెంటనే క్లిక్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్క నాయకుడు చనిపోతుంటే వారు వెనక్కిళ్ళిపోతున్నారట. గమనించండి, ఇక్కడ చరిత్ర చెబుతున్న నిజమిది. నాయకులు చనిపోతుంటే ప్రజలు వెనక్కిళ్ళిపోతున్నారు, ముందుకు సాగట్లేదు. అంటే నాయకులంత బలముగా ప్రజలు ఉండట్లేదు. నాయకులు బతికున్నంత వరకే పరిస్థితులు బాగుంటున్నాయి. దిస్ ఈజ్ హిస్టరీ. ఈ చరిత్రను మనము తొంగి చూసిన తర్వాత కళ్ళు తెరుచుకోకపోతే నాయకుల చరిత్ర, ప్రజల చరిత్ర, బైబిల్లో వ్రాయబడిన చరిత్ర, ఆలోచించమని చెబుతున్న చరిత్ర, ధ్యానించమని చెబుతున్న చరిత్ర, మనసున పెట్టుకొని బతకమని చెబుతున్న చరిత్ర, నాయకుని గురించి మాత్రమే ఆలోచిస్తే, నాయకుడు గురించి మాత్రమే ఆలోచిస్తే ఇక ఫ్యూచర్ లేదు. యోహాను గారు మరణించి 7 సంవత్సరాలు అవుతున్న ఇంకా సంఘస్థులు అలానే ఉన్నారనంటే ఆయన పని బేష్. తన గురించి తాను ఆలోచించిన వాడు కాదు అని ఎవరి నోట చెబుతున్న అదే మాటలే వినబడుతున్నాయి సాక్ష్యం. వాట్ నెక్స్ట్ ఏంటి? 30 ఏళ్ల తర్వాత ఈ సంఘ పరిస్థితి ఏంటి? 40 ఏళ్ల తర్వాత ఈ సంఘ పరిస్థితి ఏంటి? 50 ఏళ్ల తర్వాత ఈ సంఘ పరిస్థితి ఏంటి? ఉండ్రా జ్వరంలో ఉన్నాం కనుక ఉండ్రా జ్వరం గురించి మాట్లాడుతున్నా. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ప్రాంతవాసులు కాదు. నేను హైదరాబాద్ నుండి వచ్చాను, మరొక చోటు నుంచి వచ్చారు, వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన వారు. ప్రతి ఒక్కరూ తమ తమ స్థానిక సంఘాల గురించి ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ నుంచి సెలవు తీసుకునే ముందుగా ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన ప్రశ్న, నేను చచ్చిపోయిన తర్వాత నా సంఘం పరిస్థితి ఏంటి? నేను పోయిన తర్వాత నా సంఘం పరిస్థితి ఏంటి? ఇక్కడ కుటుంబ యజమానులు ఎవరైనా ఉన్నారు, నేను పోయిన తర్వాత నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? తల్లులు, నేను పోయిన తర్వాత నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సంఘ పెద్దలు, సంఘ నాయకులు, మేము పోయిన తర్వాత సంఘం పరిస్థితి ఏంటి? ఈ ఆలోచన కనుక లేకపోతే ప్రతి ఒక్కరూ రేపు పొద్దున దేవుని ముందు దోషులుగా నిలబడక తప్పదు. తెలిసి అంత సాహసం మనం చేయకూడదు, అంత ఛాన్సులు మనం తీసుకోకూడదు. చూద్దాంలే, అడిగినప్పుడు చూద్దాంలే. గుండె చప్పుడు ఆగిన తర్వాత కొట్టుకున్న మనిషి తిరిగి రాలేడు. నెత్తి నోరు మనం కొట్టుకున్న మనిషి తిరిగి రాలేడు. ఇక్కడున్న విశ్వాసులు చనిపోతారు, ఇక్కడున్న నాయకులు చనిపోతారు, అందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత మనకు ఎదురయ్యే ప్రశ్న, బతికున్నప్పుడు నువ్వు ఆలోచించిన ఫ్యూచర్ ఏంటి? బతికున్నప్పుడు నువ్వు ఆలోచించిన నీ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటి? బతికున్నప్పుడు నీ సంఘం గురించి నువ్వు ఆలోచించిన భవిష్యత్ ఏమిటి? ఆత్మలను కాయు కాపరులు అన్నాడు సేవకులు. ఏమని పిలిచాడు బైబిల్లో? ఆత్మలను కాయు
కాపరులు. ఆత్మల లెక్క చెప్పొద్దు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. ముందుగా 25వ వచనం. 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. నెక్స్ట్ ఏం చెబుతున్నాడు చూడండి. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. దాని అర్థం నాకు టైం దగ్గర పడింది, వెడలిపోవు కాలము సమీపమవుతుంది. అయితే ఏంటి? అయితే ఏంటి? మీకు టైం దగ్గరకు వచ్చింది. అయితే ఏంటి? అయితే నాకు ఒక భయం ఉంది, అయితే నాకు ఒక భారం ఉంది. ఏమిటది? 29వ వచనం. ఏమిటది? 29. నేను వెళ్ళిపోయిన తర్వాత గురించి నీకెందుకయ్యా? అడుగుదాం పౌలు గారిని. వెళ్ళిపోయిన తర్వాత గురించి నీకెందుకు? బతికున్నప్పుడు నీ గురించి ఆలోచించు. నీకెంత పేరుంది, నీకెంత గుర్తింపు ఉంది, నీకెన్ని సన్మానాలు జరిగాయి, ఎన్ని చోట్ల నిన్ను పిలిచారు, ఎన్ని చోట్ల నిన్ను ఆదరించారు, ఎన్ని చోట్ల నిన్ను ఎత్తారు, ఎన్ని చోట్ల నీకెంత గుర్తింపు ఉంది, నీకున్న పాపులారిటీ ఏంటి, అది ఆలోచించు. నువ్వు పోయిన తర్వాత వీళ్ళ గురించి ఎందుకు నీకు ఆలోచన? పాపులారిటీ గురించి ఆలోచించయ్యా అని పౌలు గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటో చెప్పిన, పాపులారిటీ అంటే ఏంటి అని అడుగుతారు. రివర్స్ అంతే. ఏంటి పాపులారిటీ అంటే? వాళ్ళకు తెలియదు ఇవన్నీ. పేరు, గుర్తింపు, పిచ్చి. పౌలు గారు బ్యాప్టిజం ఇవ్వడానికి వణికిపోతున్నాడు. తన పరిచర్యలో బ్యాప్టిజం ఇవ్వడానికి. ఎందుకు? ప్రభు కార్చిన రక్తములో నేను బ్యాప్టిజం తీసుకున్నాను కడుక్కొని అని చెప్పేటోళ్ళు ఆగిపోయి పౌలు గారి చేతిలో నేను బ్యాప్టిజం తీసుకున్నానని ఫోటోలు పెట్టుకునే కాలం వస్తుంది. బ్యాప్టిజం కూడా లెక్కలు ఉంటాయి చూడండి. మనకు బ్యాప్టిజం తీసుకునేటప్పుడు లెక్కలు. ఆయన ఇవ్వాలి. అది ఫోటో పడాలి. పలానా ఆయన చేతిలోనే నేను బ్యాప్టిజం తీసుకోవాలి, అది ఫోటో ఫ్రేమ్ కట్టుకోవాలనుకుంటే ఆ బ్యాప్టిజం చెల్లదు. ఎందుకు? బాప్తిస్మ కార్యక్రమం అందు మనం చూడవలసింది సిలువను చూడాలి, ఆ సిలువలో చిందింపబడిన రక్తాన్ని చూడాలి, ఆ రక్తాన్ని చిందించిన ప్రభువును చూడాలి. మనం ఎక్కడ చూస్తున్నాం? దృష్టంతా స్పీకర్లపై. సరే, ప్రజలకు ముందు నుంచి ప్రాబ్లం ఉంది. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో కూడా గిద్యోను గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది. మిద్యానీయులతో యుద్ధంలో విజయం సాధించిన తర్వాత గిద్యోను గారికి ఫాలోయింగ్ పెరిగింది. అది ప్రజలకున్న జబ్బు, ఇంకేం చేయలేం. కానీ సేవకులు ఏం చేయాలి? జబ్బుకు మందేస్తూనే ఉండాలి. ఆ మందు ఎలా ఉంటుందో ఒక్కసారి వద్దాం, అపోస్తల కార్యములకు వద్దాం, ఇది మోయకండి. ఒక్కసారి మందు అంటే ఎలా ఉంటుందో, ఔషధం అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒక సేవకుని మాటలు ఇక్కడ చూద్దాం. ఒక సేవకుని మాటలు. ఎవరి సేవకుడు? స్త్రీలు కనిన వారిలో ఆయన కంటే గొప్పవాడు పుట్టలేదు. చెప్పండి పేరు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నారో చూద్దాం. 30వ వచనములో 30, యోహాను సువార్త 3:30, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. అది సేవకుని సూత్రం. సేవ నేను చెయ్యాలి, కానీ హెచ్చవలసింది మాత్రం ఎవరు? ఆయన హెచ్చవ్వాలి, నేను తగ్గాలి. ఇది గుర్తున్న సేవకులు చాలా తక్కువ మంది ప్రపంచంలో. యోహాను సువార్త 3:30 పట్టించుకున్న సేవకులు చాలా తక్కువ ఈ ప్రపంచంలో.
నా పరిచర్యలో ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గాలి. నో, ఆయన పేరు చెప్పి నేను హెచ్చాలి. ఆయన పేరు ఇంక మిగిలిన వాళ్ళు మాట్లాడుకోకపోయినా పర్లేదు. పేరు ఆయనది, మహిమ మనది. లేదు ఈరోజు పరిస్థితి ఉందా లేదా చెప్పండి. సేవకులన్న వారు తమ గురించే ఆలోచించడం కనుక జరిగితే దీన్ని ఏమంటారు చెప్పనా? దరిద్రంలో మొదటి రకం. ఇది దరిద్రంలో మొదటి రకం. ఎందుకు? మాదిరిగా ఉండాల్సిన సేవకులే మార్గము తప్పితే దీని దరిద్రం అనకపోతే ఏమనాలి? నేను వెళ్ళిపోయిన తరువాత ఆయన బాధ చూడండి. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఇది నా బాధ, ఇది నా భారం, ఇది నా భయం. ఒక సేవకునికి ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయి? నేను పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఎక్కడ మోషే గారు, ఎక్కడ పౌలు గారు? వీళ్ళ తరాలే వేరు. తరాలు వేరైన తత్వం మాత్రం ఒక్కటే. తత్వం మాత్రం ఒక్కటే. ఇది కదా మనం నేర్చుకోవాల్సిందే. ఇది కదా. అందుకే మీరు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును మీరు అప్పగించుకొనుడి. లేదంటే ప్రమాదం, లేదంటే ప్రమాదం. ప్రియులారా, వాక్యాన్ని పక్కన పెడితే మనము వ్యక్తుల మాటలకే పూలదండలు వేసి ఆ వ్యక్తుల మాటలే శిరోధార్యం అని అనుకునే ప్రమాదం ఉంది. చరిత్రలోని అసలు సేవకులు నేర్పుతున్న సేవా విధానం ఇది. వారి తర్వాత వచ్చే తరాలలోని సేవకులందరికీ వారు చూపుతున్న బ్రతుకు విధానం ఇది. భారము కలిగి సేవ చేయండి, భారము కలిగి సేవ చేయండి. ఎన్ని హింసలు, ఎన్ని భయంకరమైన హింసలు, ప్రాణాపాయ పరిస్థితులు పౌలు గారికి ఎదురయ్యాయో మనకు బాగా తెలుసు. కానీ ఆయన ఫోకస్ ఎక్కడుందో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. నేను చదువుతాను 23 నుంచి. వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ఇంకా ప్రయాసముతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి తప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని అని హమ్మయ్య అనట్లా, ఇంకను చెప్పవలసినవనేకములున్నవి అని ఇప్పుడు ఫైనల్గా ఏమంటున్నాడు ఆయన? ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు.
ఈ భారము దినము నాకు కలుగుచున్నది. మరి పైన కొట్టించుకున్నావుగా, ప్రాణమే పోయే పరిస్థితి ఉంది కదా అంటే అన్ని పక్కన పెట్టాడు. దెబ్బలు తిన్న భారము పక్కన పెట్టాడు. సంఘములను గూర్చిన భారం ఎక్కువ ఉంది ఆయనకు. కొరింథనే సంఘములో, కొరింథనే ప్రాంతములో ఉన్న సంఘములో, అయ్యా నీకు ఒక ఫ్యాన్స్ అసోసియేషనే ఉంది బాబు, పౌలు వాడనని చెప్పుకొని తిరిగేవాడు ఉన్నాడు అక్కడ. అపోల్లో గారికి ఫ్యాన్స్ ఉన్నారు, కేఫా గారికి ఫ్యాన్స్ ఉన్నారు, అలాగనే మీకు కూడా ఒక పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది లోపల. అంటే ఎలాగైనా సరే వారిని ఇంకా ఎంకరేజ్ చేద్దాం అనుకోలే. తన ఫ్యాన్స్ని ప్రోత్సాహపరచట్లా, తనను ఫాలో అవుతున్న వారిని నన్ను ఫాలో అవుతున్నందుకు మీకు ఈరోజు పార్టీ అనట్లా, ఇంకా మన ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకోవాలనుకోవట్లా. ఆయన రివర్స్ అడుగుతున్నాడు, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? ఒకవేళ పౌలే మీ కొరకు సిలువ వేయబడితే మీరు పౌలుకు ఫ్యాన్స్ అయిపోండి, పర్లేదంటున్నాడు ఆయన. కానీ నేను కాదు మీ కొరకు సిలువ వేయబడింది. నన్నెందుకు చూస్తున్నారు మీరు? నన్నెందుకు చూస్తున్నారు మీరు? సేవకులు దేవుని వైపు చూపాలి అందరినీ. వాక్యం అయిపోయిన తర్వాత ప్రజలు దేవునికి కనెక్ట్ అయ్యేలా వారిని ప్రోత్సహించాలి. దేవునికి కనెక్ట్ అవ్వాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఎవరికి ఆరోపింపబడాలి? దేవునికి. ఆయనే సమస్తము, ఆయనే సర్వము, ఆయనే. ప్రతి పరిస్థితికి ఆయనే కారణం. భూమి మీద ఉన్న మనము భూమి మీదకి రావడానికి ఆయన కారణం. ఈ ఊపిరికి కారణం ఆయన, ఉనికికి కారణం ఆయన. చనిపోతే నిత్యజీవం వస్తే ఆ నిత్యజీవానికి కారకుడు ఆయన. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉంటే మన పాపాలు కడగబడ్డాయే ఒకరోజు, ఆ కడగబడడానికి కారణం ఆయన. రక్షణని శిరస్త్రాణం ధరించడానికి ధరింపజేసిన వాడు ఆయన. క్రైస్తవునుకున్న యుద్ధోపకరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ సర్వాంగ కవచం ఏదైతే ఉన్నదో అది దేవుడిచ్చిన సర్వాంగ కవచం. మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నది కాదు అమెజాన్లో. సాతానుతో యుద్ధం, ఆ యుద్ధము నేర్పింది ఆయన, యుద్ధోపకరణాలు ఇచ్చినది ఆయన. వాక్యం ఆయనదే. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చేది ఆయనే. ఏంటి మనది ఇక్కడ మనం చెప్పుకోవడానికి, మనం అతిశయించడానికి ఏముంది చెప్పండి ఒక్కసారి. కొందరికి తెలివి లేక గుర్రముల మీద, కొందరికి తెలివి లేక రథముల మీద. ఆ గుర్రములను బట్టి, రథములను బట్టి, జ్ఞానమును బట్టి, శౌర్యమును బట్టి, ఐశ్వర్యమును బట్టి లోకస్తులు అతిశయిస్తారు. కానీ బైబిల్ కలిగిన వాడు చేయవలసిందేంటి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా ఆయనే అని ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి. ఇట్టి వాటిలో నేను ఆనందించువాడను. అందుకే అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. కళ్ళు తెరుచుకుందాం. ఒకవేళ మనం ప్రయాణిస్తున్న ప్రయాణము కనుక తప్పుడు మార్గంలో ఉంటే మార్గాన్ని మార్చుకోవాలి. స్టేజ్ మీద ఉన్న సహోదరులు విజయ్ సింహ గారు ఒక అద్భుతమైన పాట రాశారు. ఆ పాటలోని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగితే ఒకటే ఒక్క మాట: అన్నీ దేవుడే, అంతా దేవుడే, అన్నిటికీ కారకుడు ఆయనే. ఆయన గుణగణాలు ఇంత గొప్పవి. పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, భీకరుడు, ప్రేమించేవాడే. దారి తప్పితే తర్వాత శిక్షించి మార్గంలోనికి తీసుకుని రావడానికి కృపను చూపేవాడు ఆయనే. కానీ ఆయనను పక్కన పెడితే మనిషి యొక్క భయంకరమైన భవిష్యత్తుకు మనిషి ఉత్తరవాది అవుతాడేమో, కానీ భయంకరమైనటువంటి ఆయన ప్రచండ కోపాన్ని మనిషి తట్టుకోలేడు. అందును బట్టి దేవుని పాదాల దగ్గరకు వచ్చి
బైబిల్లో ఎప్పుడు మనకు దేవుని గురించి 3 విషయాలు మన మనసులో పెట్టుకోవాలి. 1, ఆయనను స్తుతిస్తూ ఉండాలి. 2, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. 3, మన విన్నపాలు ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఈ 3 ప్రార్థనలే. 1 స్తుతి ప్రార్థన, 2 కృతజ్ఞతా ప్రార్థన, 3 విజ్ఞాపన ప్రార్థన. మన స్తుతులు ఆయనకే చెందాలి, స్తుతులు ఆయనకే చెల్లాలి. మన కృతజ్ఞతలు ఆయనకే సమర్పించాలి, మన విజ్ఞాపనలు ఆయన దగ్గరే పెట్టాలి. అంటే మన దృష్టంతా ఎవరి మీద ఉండాలి? ఆయన మీదే ఉండాలి, మనుష్యులపై కాదు. సహోదరులు, విజయసింహ గారికి దేవుడిచ్చిన సాహిత్య పరిజ్ఞానముతో మనుషుల గురించి పాటలు రాయకుండా నాకివ్వబడినటువంటి జ్ఞానంతో నేను దేవుణ్ణే కొనియాడాలి. ఆ దేవుణ్ణి నాకు దేవుడిచ్చిన జ్ఞానముతో ఎంత వీలైతే అంత ఎక్కువ చేసి, హెచ్చించి, ఘనపరిచి, మహిమపరచి నేను ఆయన గురించి వ్రాయగలగాలి. అది ప్రజల మధ్యలో వినపడాలి అని కేవలము ఆయన మహిమ కోసమే ఒక అద్భుతమైన పాట రాశారు. పాట ఎప్పుడో రాశారు, నాకు తెలిసి ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఒక్క 5-6 రోజుల కిందట ఆయన నాకు పంపించారు. నాకు చిన్న ప్రేరణ కలిగి ఆ పాట ఏదో ఉండ్రాజ్వరంలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని అనిపించింది. వీడియో ఏం అవ్వలేదు, దానికి ఆడియో ఉంటుంది. ఆడియోనే అద్భుతంగా ఉంటుంది, విందాం. ఇంతవరకు బయట ఏ సభల్లో కూడా ప్లే చెయ్యని పాట ఈరోజు యోహాను గారి ఆయన యొక్క జ్ఞాపకార్థ కూటమిలో దేవునికి మహిమకరంగా మనం ఈ యొక్క సభను జరుపుకొని ఆయనకు మహిమకరంగా మనం అడుగులు ముందుకు వేయాలన్న ఆలోచన కలిగినటువంటి, ఆ ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో ఈ పాటను మనము వింటూ ఆ దేవునిపై మరింత మన మనసును పెంచుకుందాం, ఆయన మరింత ఘనపరుద్దాం, ఆయనను మరింత మహిమపరుద్దాం. గ్రాంధిక భాషలో ఒక అద్భుతమైనటువంటి వర్ణనలతో ఈ పాట ఒక 10 నిమిషాలు ఉంటుంది. మనసు పెట్టి విందాం, ఆయనను మరింత గొప్పగా మన హృదయాలలో ప్రతిష్ఠించుకుందాం. ప్లే ద సాంగ్ ప్లీజ్. ఆఫ్టర్ దిస్ సాంగ్ ఐ విల్ కాల్ బ్రదర్ విజయసింహ గారు ఫార్వర్డ్. ప్లే ద సాంగ్ ప్లీజ్. ప్రచండాగ్నివాయువులలో అమరుడైన అతినాయక, పరిశుద్ధ దేవదూతల మధ్య మిక్కిలి భీకరుడా, కోటి సూర్య ప్రకాశ తరుణములో స్తుతుల సింహాసనాసీనుడా, మహాపరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, పరిమితి ఎరుగని పాలపుంతపై పర్యవేక్షకులుగా నీ శ్వేతదూతలన్ మాకు సేవకుల్గా నియమించి నీ మహిమార్థమై మేము చేయ కార్యముల్ కాపాడుతూ ఈ సుదినమును మాకు అనుగ్రహించిన ప్రాణప్రదాత, జీవాధిపతి యెహోవా, ఏ సృష్టముతో నిన్ను పోల్చి చూపగలన్, నరుడు చేసిన మట్టి రాతి బంగారు రత్న వైడూర్య విగ్రహములలో ఏ రూపమును పూజించి నీ మహిమకు కళంకం చేయ
శాపగ్రస్తుడనగుదున్ స్తోత్రముల్ నీకే దేవా, స్తోత్రముల్ నీకే దేవా. ఆదివంతము జననం మరణం క్షయము క్షీణము లేనివాడ, నీతి న్యాయం దయా ధర్మము కరుణా జాలి కలిగినవాడ, ఇలలో జలములలో అన్ని చోటలు వ్యాపించినవాడ, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడ, సర్వలోకాలను ఏకకాలంలో చూసేవాడ, దుష్టుల పాలిట కర్కశుడా సత్య వ్యతిరేక ఖండనుడా, జలముల ప్రవాహ విలయంలో జనముల పాప శిక్షకుడా, నరక ప్రళయాగ్ని వేదనలో ప్రజల పాపాల దండనుడా, జగతిలో జననం మట్టిలో మరణం మనిషికి పెట్టిన ఒక గమనం, జనన మరణాల మధ్యన పయనం తెలుసుకోవాలి నిజ దైవం. పుడమున పుట్టిన ప్రతి మనిషి ప్రకృతినే పరిశీలిస్తే శాస్త్రవేత్తకే అందని జ్ఞానం, ప్రతి మనిషికి ఆశ్చర్యం. ఈ లోకపు జ్ఞానం పరమాత్ముని ముందు వెర్రితనం, ఈ లోకపు భోగం అగ్నిగుండాన మహారోదనం. నీవు తప్ప ఎవరు నడిపించగలరు ఈ కాలాన్ని, నీవు తప్ప ఎవరు శాసించగలరు ఈ ప్రకృతిని. సర్వలోకాల శాసకుడా సర్వమునే సృష్టించినవాడ, సమీపింపని ప్రకాశుడా మహాప్రకాశ విభీషణ, కోట్ల దూతల ఆరాధ్యుడా కోటి సూర్య తేజోమయ, దయాళుడా ధవళ వర్ణుడా ప్రళయ రుద్రుడా భయంకరుడా, దహించువాడా దేవాదిదేవ రమణీయుడా రాజాదిరాజా. బాంధవుడ రక్షకుడా నిష్కల్ముషుడా నీతి సూర్యుడా, నిందారహితుడ నిజదేవా పాపమోక్షక పరాక్రమ, పరిపూర్ణుడా పూజ్యార్హుడా జీవాధిపతి జగద్రక్షక, సత్పురుషుడా శక్తివంతుడా ఉగ్రరూపుడా ప్రేమామయ, ఆత్మల తండ్రి అధినాయక సహనమూర్తి సర్వేశ్వరా. కృపానిధి కరుణామయ జ్ఞాననిధి దయామయ, జీవదారి ఆత్మరూపుడా స్వయం శ్రేష్ఠుడా సర్వాంగుడా, పరిశుద్ధుడా పరమాత్ముడా స్వయంభవుడా సర్వజ్ఞుడా, మహాదేవుడా మహోన్నతుడా స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా, ప్రకృతి నేలు పాలకుడా పంచభూతాల లయకరుడా. జ్యోతిర్మయుడా నీతి స్వరూపుడా తేజోమయుడా తరగనివాడ, సత్యవంతుడా సర్వశక్తుడా మనోహరుడా మారనివాడ, అద్వితీయుడా ఆశ్చర్యకరుడా అదృశ్యుడా అక్షయుడా అమరుడా నింద్యుడా అనంతుడా ఖండుడా అగోచరుడా అమర్త్యుడా. పవిత్ర
మిత్రుడా స్నేహితుడా ఆపద్బాంధవ సహాయక కోటిరవెల వర్చస్సుడా బలవంతుడా భీకరుడా వీరుడా రణధీరుడా అజితుడా అనంతుడా అభవుడా అసాధ్యుడా అతీతుడా అమరుడా సమర్థుడా సర్వోన్నతుడా నిరంజనుడా న్యాయవంతుడా మహాదేవుని వదనం రవికోటి వక్షస్సులం వక్షోరుహమున సువర్ణహారం అగ్నిజ్వాల నేత్రద్వయం కరతాళ సప్త నక్షత్రం చరణముల్ కాంచనకరం వాక్శబ్దం ధరణిక్షయం సర్వవయే పరిశుద్ధ మహిమం కఠినం కష్టం కరుణా నీవే జాలి శాంతం సహనం నీవే రోషం ఉగ్రం రౌద్రం నీవే జననం మరణం కారణం నీవే నరకం స్వర్గం అధిపతి నీవే సమరం సంధి జీవం నీవే ఆది అంతం మూలం నీవే గోప్యం బాహ్యం ప్రజ్ఞా నీవే నీతి నియమా నిబంధన నీవే శక్తి యుక్తి అన్నీ నీవే జీవము రాగము బంధము కాలము దీపము జ్ఞానము ప్రాణము దుర్గము అనంతమమోఘం అఖండం అశక్యం అజన్మం అరూపం నవీనం ప్రచీనం నీవే నీవే ముక్తి నీవే శక్తి నీవే ధైర్యం నీవే శౌర్యం నీవే దానం నీవే ధర్మం నీవే నీతి నీవే కాంతి నీవే పుణ్యం నీవే మర్మం నీవే ధనం నీవే ధాన్యం నీవే నిధి నీవే దిక్కు నీవే వాక్కు నీవే దీపం నీవే స్వర్గం నీవే జ్ఞానం నీవే శబ్దం నీవే తేజం నీవే వాక్యం నీవే న్యాయం నీవే ఖడ్గం నీవే త్యాగం నీవే మార్గం నీవే నిత్యం నీవే సత్యం నీవే గమ్యం మార్గం జీవం సత్యం నీవే సూక్ష్మం మోక్షం అన్నీ నీవే అల్ఫయు మేఘయు సర్వము నీవే మానవులందరి రక్షణ నీవే ఘనత మహిమ ప్రభావం నీకే దేవా యెహోవా. అందరూ లేచి నిలబడి దేవుని మహిమ పరుద్దాం. ఈ పాటను బట్టి లేచి నిలబడి దేవుని మహిమ పరుద్దాం. 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 ఎంత గొప్ప పాట దేవుడు క్రైస్తవ సమాజానికి ఇచ్చాడు. ఇప్పుడు నా సవాల్ ఏంటంటే, ఈ పాట సుదీర్ఘమైనటువంటి ఈ పాటలో ఒక్క పదాన్ని తీసుకొని ఈ భూమి మీద చరిత్రలో ఒక్క మనిషికి ఆపాదించగలిగితే పలానా సేవకునికి ఈ వర్ణన సరిపోతుందండి. మళ్ళీ వినండి, ఈ పాట లైవ్లో ఉంటుంది. ఇక్కడ మీకు ప్లే చేశారు, మళ్ళీ ప్లే చేస్తారు, లంచ్ టైంలో మళ్ళీ ప్లే చేస్తారు. ఈ పాట దేవుడిచ్చిన జ్ఞానంతో రాసినటువంటి విజయసింహ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన దగ్గర లిరిక్స్ తీసుకోండి. అవసరమైతే 100 సార్లు దాన్ని పరిశీలించండి. ఇందులో పలానా పదం పలానా సేవకునికి వర్తిస్తుంది అని ప్రపంచ మానవ చరిత్రలో ప్రాచీన కాలంలో కానీ ఆధునిక యుగంలో కానీ భవిష్యత్తులో కానీ ఇది పలానా సేవకునికి ఇది అప్లై చేయొచ్చు అని ఎవరైనా ఒక్క సేవకుని పేరు చెప్పగలిగితే ఆ సేవకుని పాదాలకు మనం పూజ చేద్దాం. తలకిందులు తపస్సు చేసిన ఈ పాటలోని వర్ణనలో ఒక్క పదం కూడా మనుషులకు ఆపాదించలేం. అది దేవుడంటే. అంత మహాదేవుని సేవ చేయడానికి దక్కిన ధన్యతే సేవ. ఆ సేవ చేసేటప్పుడు ఆయనను హెచ్చించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి. కానీ నాకెందుకు పదం దొరకట్లేదు. చండాలం అందామా, దౌర్భాగ్యం అందామా, దరిద్రం అందామా, ఇంకేదైనా మీకు తెలిస్తే నాకు లంచ్ టైంలో చెప్పండి, అవి కూడా వాడతాను తర్వాత.
మనకెందుకు పేరు, మనదంత సీన్లు, మనమంత స్థాయి కాదు. మంటివారం, మనమందరం ఎవరు? మంటివారం. నాసికారంధ్రములో ఊపిరి కలిగిన చిన్నివారం, మట్టిలో కలిసిపోవలసిన వారు. ఈ పాట ఇంత గొప్పగా మనం విన్నాము, కానీ ఇది కూడా తక్కువే. మనం వాస్తవంగా మాట్లాడితే ఆయన ఏమని వర్ణించగలం, ఎలా వర్ణించగలం? ఈ మాటలు అస్సలు సరిపోవు. అయినప్పటికీ ఒక మనిషి దేవునిపై ఎంతగా మనసు పెడితే ఇలాంటి పాటలు వస్తాయో మనం ఆలోచించవచ్చు. మనందరి అభినందనలతో విజయసింహ గారిని ముందుకు రమ్మని కోరుతున్నాను. బ్రదర్ ప్లీజ్. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. మనం తన గురించి ప్రార్థన చేయాలి. నేను ఒక్కటే ఈ పాట విన్న తర్వాత తనను కోరాను, ఏమని? మీరు ఆగకండి, ఇలాంటి పాటలు రాస్తూనే ఉండండి. ఇప్పుడు తనేమన్నాడంటే, ఇందులో పదాలు అందరికీ అర్థం కావదు కదా అన్న. అర్థం కాకపోయినా రాయండి అంతే. కష్టపడి అర్థం చేసుకుంటారు అంతే. కష్టపడి అర్థం చేసుకుంటారు అంతే, చేసుకోవాలంతే. ఇంతకంటే గొప్ప పాటలు ఈ దాసుని ద్వారా దేవుడు క్రైస్తవ సమాజానికి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. స్టీఫెన్ పాల్ గారు ముందుకు వచ్చి విజయసింహ గారి కోసం, అలాగనే ఇలాంటి పాటలు ఎన్నో రావాలని. వాసు గారు బొకే ఇచ్చి ఈ పాటను బట్టి మీకు రైటర్ అభినందనలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రార్థన చేసేది స్టీఫెన్ పాల్ గారు విజయసింహ గారి కోసమే. ముగింపు ప్రార్థన కాదు, మళ్ళీ వాక్యం ఉంది. ఓకే, రైట్. లెట్స్ ప్రే. అందరు కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నీ ప్రేమకై, నీ సంకల్పానికై, నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ దినమ నాయన నీ సేవకుల ద్వారా ప్రభు అద్భుతమైనటువంటి మాటలు నాయన సేవకులుగా ఉన్నటువంటి మాకు నా తండ్రి నాయన వినిపించారు మా తండ్రి. నాయన మా మరణము నాయన ఏ దినమున ఏ క్షణాన్ని వస్తుందో నా ప్రభు మాకు తెలియదు కనుక నేను మరణించే లోపు నా తండ్రి నేను బాధ్యత కలిగి జీవిస్తున్న తండ్రి, బాధ్యత కలిగి సేవలు జరిగిస్తున్న తండ్రి. నేను సంఘాలను నేను మా కుటుంబాలను సిద్ధపరచుకోవాలని నీ సేవకుల ద్వారా అందించినటువంటి మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదేమనైనా నేను నీ యొక్క నేను నిత్య శక్తిని బట్టి నా తండ్రి, నీ యొక్క దైవత్వాన్ని బట్టి ప్రభువా నేను నీ కొరకునైనా నీ గ్రంథంలో రాయించినటువంటి మాటలను ఆధారం చేసుకుని నేను నీ యొక్క మహాశక్తిని నేను పాట రూపంలో నా తండ్రి నేను నీ ప్రజలకు నేను నీ దాసుల ద్వారా వినిపించారు తండ్రి. నేను వర్ణించాలంటే నా తండ్రి ఈ లోపల ఏది సరిపోదు నాయన. ఎంతో అద్భుతమైన రీతిగా నేను మాకు అర్థమయ్యే విధంగా నేను మమ్మల్ని మేము నా తండ్రి నీ శక్తిని గ్రహించుకునే విధంగా నా తండ్రి నేను నీ దాసుల ద్వారా నా ప్రభువా ఆయన ఆ యొక్క చరణాలు కట్టించిన తండ్రి మీరు వినిపింపజేశారు ప్రభు, నీకు స్తోత్రాలు. ఇదేమో నా తండ్రి నేను ఈ పాట ద్వారా ప్రభు ప్రారంభమైనటువంటి నేను యొక్క ఆ పాటల యొక్క రచన నేను తన జీవితకాల పర్యంతమునైనా మరింతగా నా ప్రభు నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నేను క్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి నేను నీ యొక్క దైవత్వాన్ని గురించి నేను ప్రజలకు నా తండ్రి అద్భుతమైన రీతిగా వివరించడానికి కావాల్సినటువంటి జ్ఞానము, వివేకాన్ని, నేను ఆరోగ్యమైన శక్తిని, బలాన్ని నీ దాసుని మీరు ప్రసాదించమని వేడుకుంటూ సేవకులుగా ప్రభు చేస్తున్న ఈ ప్రార్థన మీరు ఆలకించారని మేము దాన్ని పొందుకున్నామని నమ్ముతూ వినయము, భయము, భక్తితో ప్రభు ఈ పాద సన్నిధికి యేసుక్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీరు చెప్పండి, యోహాను సువార్త 3:30 మళ్ళీ చదువుకుందాం. యోహాను సువార్త 3:30 మళ్ళీ చదువుకుందాం. ఏముంది అక్కడ? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇంతకు ఈ లైన్ దాటి ఏ సేవకుడైనా ఒక్కడుగు ముందుకు వేసినా అది పాపమైపోతుంది, అది పాపమైపోతుంది. ఈ భయముతో, ఈ వణుకుతో మనం జీవిద్దాం. చరిత్రలో సేవకులందరి తపన ఆత్మలను గూర్చిన భారం, ఆత్మలను గూర్చిన భారం. ప్రియులారా, యోహాను గారు ఆత్మల భారము కలిగి మధ్యాహ్నం వీలైతే యోహానన్న గారి డాక్యుమెంటరీ ఉందా? అది ఉంది కదా. మధ్యాహ్నము లంచ్ అయిన తర్వాత అది ప్లే చేస్తారు. ఆయన మాటల్లో ఇంతకుముందు చాలాసార్లు విన్నాం, మళ్ళీ వినమని చెప్తున్నా. ఎందుకు వినమని చెప్తున్నానంటే
ఆ పరితాపం కనబడుతుంటుంది. జాగ్రత్త 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 జాగ్రత్త. ఎన్నోసార్లు విన్నారు, మళ్ళీ ఒకసారి వింటే బాగుంటుంది. లంచ్ అయిన వెంటనే ఒకసారి ప్లే చేస్తారు. ఆయన మహిమ కోసం, ఆయన మహిమ కోసం. సమస్తం ఆయనే, సర్వము ఆయనే. అందుచేత ఇంతకంటే ఎక్కువగా దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం. తగ్గింపు అనే మాట కిందికి వస్తే, నశించిన దానిని వెదికి రక్షించుటకు దేవుడే నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ తగ్గింపు కంటే గొప్ప తగ్గింపు ఇంకొకటి లేదు. ఆయన్నే మన కొరకు తగ్గినప్పుడు మనము తగ్గకపోతే అసలు మనం మనుషులమే కాదు. బలిష్టమైన ఆయన చేతి క్రింద ఎలా బతుకుదాం? దీన మనస్కులుగా బతుకుతాం. దీన మనస్కులుగా. ఈ పాట తాను వ్రాయడానికి ఎందుకు అలాంటి ఆలోచనలు వచ్చాయి, అలాంటి ప్రేరణ ఎందుకు కలిగింది, ఈ విషయాలు కూడా ఒక్క 2 నిమిషాలు విజయసింహ గారు మాట్లాడతారు. ఎందుకంటే ఈ పాట వ్రాసిన ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఇంకా మనకు కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. తన కోసం మరింత గొప్పగా మనం ప్రార్థన చేయొచ్చు. విజయసింహ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా వాక్యం అయిపోలేదు. విజయసింహ గారు మాట్లాడిన తర్వాత ఇదిగో నేను మరలా వస్తాను. ఓకే, అదైన తర్వాత మనం ప్రార్థన చేసుకొని లంచ్కి వెళ్దాం. వచ్చిన పేరు వచ్చిన ఆలోచించుకుని వచ్చిన మన ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువు ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి దేవుని సేవకులకు నా వందనములు. ప్రత్యేకంగా ఇప్పటి వరకు వాక్యాన్ని అందించినటువంటి వంశీ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈ పాట రాసి సుమారుగా సంవత్సరం అయిపోయిందండి. ఈ వీడియో చేయించడానికి సరైనటువంటి గ్రాఫిక్స్ ఎడిటర్స్ నాకు దొరకడం లేదు. అందరి మొత్తం నేను ఎదురు చూస్తున్నాను. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఈ పాట ఎందుకు రాశాను అంటే, నాకు రావాల్సినటువంటి మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను అన్నాడు దేవుడు. కానీ ఆయనకు రావాల్సినటువంటి మహిమ మనకు తెలుసు, అన్య సహోదరులు మరెవరికో ఇస్తున్నారు. అందునిమిత్తం ఈ పాటని నేను రాయాలి. ఈ పాట రాసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను మరణించినా పర్వాలేదని ఒక ఉద్దేశంతో నేను రాసిన పాట అనేది. దీని వెనకాల చాలామంది సహాయం చేశారు. బాలరాజు అన్నని ఆయన కోయిట్లో ఉండేవారు. ఆ అన్న ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాడు. తమ్ముడు మీరు ఎప్పుడు పాట రాసిన ఒక ఆలోచనాత్మక రాస్తూ ఉంటారు కాబట్టి క్రైస్తవ ప్రపంచానికి ఒక మంచి పాటను అందించాలి అని చెప్పేవారు అన్న. అదేవిధంగా ఇది బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడిందాం అనుకున్నాను. కానీ విజయ్ సాంసన్ గారు పాడిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చేతులు ఎత్తేశారు. ఏమన్నారంటే, అంతలా నేను పాడలేను అన్నారు ఆయన. కాబట్టి ఆ సహోదరుడు కూడా ఈ పాటను పాడి వినిపించారు. దీనికి మ్యూజిక్ అందించిన ఆయన ఎవరంటే కాకినాడలో ఉంటారు ఆయన, ఎమ్మాన్యుయల్ ప్రేమ్ కుమార్ అని. ఆయన కూడా చాలా సహకరించారు, మన క్రైస్తవ సహోదరుడు. మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, వంశీ అన్న గారు స్వార్థపరులు అండి ఆయన అని చాలామంది చెప్తారు. ఒక ఆయన అయితే వీడియో కూడా చేశారు ఆయన మీద. ఎందుకంటే ఆయన స్వార్థమే చూసుకుంటారు తప్ప ఎవరిని ఎంకరేజ్ చేయదు అని ఒక ఆయన మాట్లాడింది మీరు చూసే ఉండొచ్చు బహుశా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలామంది దీని మీద మాట్లాడారు కానీ దాని మీద అవగాహన కలిగి ఉండాలి. ఒక పాట గురించి మాట్లాడాలి అంటే మొట్టమొదటిసారిగా దాని గురించి సంపూర్ణంగా తెలిసి ఉండాలి. బాగున్నది అని చెప్పడం వేరో, దాన్ని వివరించి చెప్పడం వేరో. అన్నగారికి నేను దాన్ని సెండ్ చేసినప్పుడు ఆయన విన్న తర్వాత ఆయన నన్ను అన్నమాట ఒకే ఒక మాట ఏమన్నారు అంటే, ఆయన ఇలాంటిది సాహిత్యము ఇప్పుడు లేదు, మీరు దీన్ని విడిచిపెట్టకండి అని ఆయన అన్నప్పుడు నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయన నాకంటే చాలా ప్రముఖుడు, మీకు తెలుసు ఆ విషయం. ఒక బోధనలోని కావచ్చు,
లేకపోతే పాటల రచనల్లోనూ కావచ్చు, ఆఖరికి ఆయన పాటలు పాడటంలో కూడా నాకంటే గొప్పవాడైన. అలాంటి ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నారు అంటే నేను నమ్మలేకపోయాను ఒక క్షణం. అంటే మాటల వరకైనా, ఎందుకంటే చాలామంది మాటల వరకు పరిమితం అయిపోతూ ఉంటారు. మాటల వరకైనా అంటే కాదు, ఒక వీడియో చేస్తాం, ఒక వీడియో చేయాలని అన్నప్పుడు సరే వీడియో చేసి నేను చెబుతాను అనేసి అన్నారు. ఆయన వీడియో చేసి చెప్తానన్నారు, ఏం చేస్తారా అన్నప్పుడు ఆయన మరలా ఫోన్ చేసి ఏమన్నారంటే, ఉండ్రాజవరంలో మీరు రాగలరా, మీరు రండి అని ఆర్డర్ అయ్యలేదు ఆయన, మీరు రాగలరా, మీకు ఏమైనా పనులు ఉన్నాయా అంటే. నా ఒక విచిత్రం ఏంటంటే, ఇప్పుడు యోహాను అన్నగారు ప్రభునందు నిద్రించారు. ఆయన జ్ఞాపకార్థ కూడికలో వాసు అన్నగారు ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఈ ఖర్చు పెట్టి చేసే ఈ విధానంలో వంశీ అన్నగారు నా గురించి చెప్పడం, అలాంటివి చెప్పేదానికి నన్ను రిక్వెస్ట్గా అడగటం, ఆయన ఎంత తగ్గింపండి. నన్ను రిక్వెస్ట్గా అడిగి మీరు రాగలరా అని చెప్పడం, వాసు గారు ఒప్పుకోవడం, నన్ను హెచ్చించి ఆయన మాట్లాడటం. నిజానికి నన్ను హెచ్చిస్తున్నారు అనేసి నేను ఆ పదాన్ని వాడకూడదు, కానీ ఆయన ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నారో చూడండి. ప్రతి వారికి కూడా సమయము రావాలి, అప్పుడు వారు ఏమిటి అనేది తెలియబడుతుంది. ఈరోజు ఇక్కడ ఇది రిలీజ్ అవ్వాల్సి ఉన్నదేమో దేవుని ఏర్పాటుని బట్టి, అందుని బట్టి దేవునికి స్తోత్రములు. ప్రియమైన దేవుని వారలారా, ఎవరిని తక్కువగా అంచనేయకూడదు. ఇప్పటి వరకు చెప్పింది ఏంటైనా తగ్గింపు ఉండాలి, తమ పిల్లల భవిష్యత్తు సంఘం భవిష్యత్తు చూసుకోవాలి, మనము కనపడకూడదు దేవుడు కనపడాలని చెప్పారు ఆయన. నిజానికి చూడండి, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు విధానానికి మరొకటి చెబుతున్నాను మీకు చివరిగా. ఏంటి అంటే, నిజానికి వంశీ అన్నగారికి నాకు చిన్న వ్యత్యాసం ఉన్నది బోధలో, అది ఆయనకు తెలుసు. వీడేంటి, వీడిని నేను ఎంకరేజ్ చేయడం ఏంటి అనేసి అనుకోలేదు ఆయన. ఓకే, ఓ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం మేము, అవసరమైతే సరిచేస్తాడు అన్న ఉద్దేశంతో నేను ఉన్నాను, అన్నగారు ఉన్నారు. అలాంటి సందర్భంలో కూడా నన్ను పిలిపించి దేవుడి కొరకు రాసినటువంటి ఈ పాటను మీ అందరి ముందు వేసి అద్భుతంగా దేవునికి మహిమకరంగా ఆయన మాట్లాడిన మాటలు బట్టి ఆయనకు మరొకసారి ప్రత్యేకమైన వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, నేను చాలామందికి పాటలు రాసి ఫ్రీగా ఇచ్చేసానండి. చాలామందికి మీ పేరేసుకోండి అని చెప్పేశాను. చాలామందిని గాయకుల్ని తయారు చేశాను, చాలామంది రచయితలను తయారు చేశాను. ఈ మాటలు చెప్పినప్పుడు అన్నగారు ఆశ్చర్యపడి మీరు అలా ఉండకూడదు, దేవుని కొరకు ఇచ్చిన మీ సాహిత్యాన్ని దేవుని కొరకు వినియోగించండి అని చెప్పారు. కొంతమందిని చూస్తున్నాం మనం, కొంతమందిని చూస్తున్నాం సమయం వచ్చినప్పుడు పేరుతో సహా చెబుతా వారు కనపడాలనే తప్పిస్తున్నారు, వారు కనపడాలనే అబద్ధ బోధలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. జాగ్రత్త. దేవుని చిత్తమైతే మీ అబద్ధ బోధలు త్వరలోనే బయటపడతాయి. మనుషులకి కనపడాలని కాదండి. వంశీ అన్న గారిలో ఆయన మాటను బట్టి కాదు, ఆయన క్రియల మూలంగా ఆయన అంటే ఏమిటో అనేది సభాముఖముగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు ఈ సమయం ఇచ్చినటువంటి వాసు గారికి, అదేవిధంగా వంశీ అన్న గారికి మరి ఒకసారి వందనములు తెలియజేసుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ బ్రదర్, గాడ్ బ్లెస్. రైట్ అండి. సో ఈ యొక్క కార్యక్రమంలో ఈ గొప్ప పాటను రిలీజ్ చేయడానికి స్థానిక సంఘం వారు కూడా సమ్మతించినందుకు సంఘం అంతటికీ వందనాలు. అందరు కలిసి సంఘానికి వందనాలు చెప్దాం, అలా వందనాలు చెప్దాం. దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాసన్న గారు, చంద్రమోహన్ అన్న గారు, వరలక్ష్మి అక్క గారు, మిగిలినటువంటి సంఘ పెద్దలు, విశ్వాసులు అందరి యొక్క అర్థం చేసుకునేటువంటి మనస్తత్వమే ఈ యొక్క మంచి కార్యక్రమానికి మనకు కారణమైంది. ప్రియులారా, విజయసింహ గారు మీరు దేవుని కృపను బట్టి మీరు రాసినటువంటి పాటను బట్టి
ఇక్కడ అందరూ ఆనందిస్తున్నారు, అందరి ప్రార్థనలు మీతో ఉంటాయి. మే గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. ప్రియులారా, ప్రతి మనిషికి ఏదో ఒక తలాంతు ఉంటుంది. ఆ తలాంతును మిగిలిన వాళ్ళు గుర్తించి ప్రోత్సహిస్తే ఇంకెక్కువగా దేవునికి మహిమకరంగా కార్యక్రమాలు జరుగుతాయి. అంతే, వెరీ సింపుల్. బాగా పాటలు పాడే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ప్రోత్సహిద్దాం, ఇంకా గొప్పగా పాడతాడు. బాగా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, ప్రోత్సహిద్దాం, ఇంకా బాగా చెప్తారు. అనుభవజ్ఞులు ఎవరైనా ఉన్నప్పుడు ఏవైనా వాళ్ళు చేసేటువంటి పనులలో అటు ఇటు ఉంటే సరిచేయడం, వారిని ప్రోత్సహించడం, ఇది ఆరోగ్యకరమైంది. అందుచేత మనందరము కూడా ఇప్పుడు ఇంతవరకు విన్న వాక్యం అదే, అందరూ సేవకులే. వారి వారికి ఇవ్వబడినటువంటి కృపను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిధిలో వాడబడుతున్నారు. అందుచేత ఇక్కడ ఉన్న అందరం కూడా ఇదే రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను సానబెట్టి మనము ఆయనకు మహిమకరంగా ఈ చిన్న కొద్ది జీవితంలో, ఆవిరి వంటి జీవితంలో మనము దేవునికి మహిమకరంగా ఉపయోగపడదాం. ఈ మొదటి సెషన్లో మనం ప్రధానంగా నేర్చుకున్నది, సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా అందరూ కూడా భారము కలిగి, ఇతరుల ఎడల భారము కలిగి మనము సేవ చేద్దాం. మన గురించిన భారం వద్దు, సంఘమును గురించిన భారం, విశ్వాసులను గురించినటువంటి భారము కలిగి మనందరం కూడా దేవుని మహిమకరంగా ఆయనను ఆనందింపజేస్తూ ముందుకెళ్దాం. యోహాను గారు లాంటి వారు కానీ, అంతకంటే గొప్పవారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు కానీ, వాళ్ళందరూ మనకు నేర్పుచున్నది అలాంటి పాఠమే. నేను ప్రార్థన చేసే ముందుగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే తలలు దించి ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని, ఇంకా మన జీవితంలో మన పక్కవారి ఎడల, మన కుటుంబీకుల ఎడల భారము లేకుండా జీవిస్తుంటే ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవా, నిజమే నాయన, స్వార్థప్రియుడినై నా జీవితంలో నేను జీవిస్తున్నాను. నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తూ ఉన్నాను. అది తప్పు అని ఈరోజు నన్ను హెచ్చరించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ముందుగా నాకు ఇచ్చిన రక్త సంబంధికులను బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నేను మరణించిన తర్వాత ఆ కుటుంబీకులందరూ విశ్వాసం విషయంలో, భక్తి విషయంలో నాకంటే బలముగా ఉండులాగున దీవించు ప్రభువా. అటు రీతిగా నా కుటుంబాన్ని నేను నడిపించుటకు నాయన నా జ్ఞానం అనుగ్రహించు అని ప్రార్థన చేద్దాం. అలాగే మన స్థానిక సంఘాలన్నిటిని బట్టి ఒక్కసారి దేవుని స్తుతిద్దాం. మన స్థానిక సంఘాలు 10 మంది ఉండనివ్వండి, ప్రార్థన చేద్దాం. 100 మంది ఉండనివ్వండి, ప్రార్థన చేద్దాం. మన స్థానిక సంఘాలలో ఉన్న కుటుంబీకులందరి కోసం, కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. మన సంఘాలలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా స్థానిక సంఘములోని ఎందరో తల్లులు, ఎందరో తండ్రులు, ఎందరో తాతయ్యలు, ఎందరో అమ్మమ్మలు, ఎందరో నానమ్మలు ఈ గుడారమును విడిచి వెళ్ళే సమయానికి దగ్గర అవుచుండగా వారి ఆత్మ సిద్ధపాటు గొప్పగా ఉండులాగున సహాయము చేయి తండ్రి అని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నాయన 2022వ సంవత్సరం అంతయు కాపాడారు. ఏ గొప్పతనం మాలో ఉంది, ఏ మంచితనం మాలో ఉంది, ఏ నీతి న్యాయం తండ్రి మాలో మీరు చూడగలిగారు. ఏమాత్రం యోగ్యత లేని జీవితాలు మావి, అర్హత లేని జీవితాలు మావి నాయన. కేవలం మీ కృపచేత మాత్రమే మరొక నూతన సంవత్సరమును మేము చూడగలుగుతున్నాం. యోహాను గారు, మీ దాసులు నాయనా ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి 6 సంవత్సరములు పూర్తయి 7వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన సందర్భంలో
ఆయన పరిచర్యను బైబిల్లోని అనేక మంది గొప్ప గొప్ప సేవకుల పరిచర్య మీరు రాయించి ఉండగా వారిలో కొందరి పరిచర్యను మేము జ్ఞాపకం చేసుకుని హెచ్చరింపబడుటకు మాకిచ్చిన ఈ దినమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. బాధ్యత కలిగి ప్రతి సంవత్సరం స్థానిక సంఘము వారు తండ్రి ఏర్పాటు చేస్తున్న ఈ సభలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మొదటి సెషన్లో మీరు మాకిచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభు. విని విడిచిపెట్టి మమ్మను మేము మోసపరుచుకునే పరిస్థితిలో మేము ఉండకుండా జ్ఞానుల వలె ఈ మాటలన్నిటినీ మేము సద్వినియోగపరుచుకున్నట్టుకు మా మనసులను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. భోజనమైన పిమ్మట మరెన్నో సంగతులు మేము మాట్లాడుకొని బలపడుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని, అలసిపోయిన శరీరములకు స్థానిక సంఘం వారు ఏర్పాటు చేసిన ఆహారమును దీవించమని ప్రార్థిస్తున్నాం. వండిన చేతులు, వడ్డించబోచున్న చేతులను దీవించండి ప్రభువా. తండ్రి, విజయసింహ గారి ద్వారా మీరు రాయించిన పాటను బట్టి మేము స్తుతులు చెల్లిస్తున్నాం. అంతకంటే మరింత గొప్పవైన పాటలు కూడా మీ కుమారుడు రాయుటకు మరింత బలాన్ని అనుగ్రహించండి. వేదిక మీద ఉన్నటువంటి దాసులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. భోజనము చేసి త్వరితముగా మధ్యాహ్న వేళలో మేము చేరుకొని మరెన్నో సంగతులు మాట్లాడుకొని బలపడుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములోని ప్రార్థనా విన్నపములు మిక్కిలి వినయముతో మీ పాదములో చెంతపెట్టి సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.